నేను ఎప్పుడు మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదు అని ఒకే ఒక నినాదాన్ని నమ్మేదాన్ని. ఎందుకంటే నా జీవితం దానికి స్ఫూర్తిదాయకం. ఏదైతే మనము సంకల్పం గట్టిగా అనుకుంటామో దాన్ని తప్పకుండా మనం సాధించగలము. ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిశ్వాసంతో, పాజిటివ్ థింకింగ్తో, మనోధైర్యంతో, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఏదైతే మనం అనుకుంటామో అది చేయాలి అనే బలమైన సంకల్పంతో మనం ఏదైనా సాధించగలము. ఒకసారి ప్రయత్నించండి, మేబీ అది కుదరకపోవచ్చు. రెండోసారి ప్రయత్నించండి, మూడోసారి ప్రయత్నించండి, ఆఖరాన్ని మీరు గెలిచే తీరుతారు. అది అందరికన్నా కూడా మహిళ వల్ల. ఎందుకంటే ఎంతో ఓర్పు సహనంతో మనము చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల అండతో, తర్వాత భర్త నీడలో, దాని తర్వాత బిడ్డల నీడలో ఎంతో ఓర్పుగా ఎన్ని ఒడిదడుకులు వచ్చినా బ్యాలెన్స్ చేసుకుంటూ మన జీవితం అంతా పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఎవరికి అణిగి ఉండాలి, సమానంగా వాళ్ళకి ప్రేమను అందిస్తూ, వాళ్ళకి అనుభవంగా, వాళ్ళ ప్రశంసలు పొందుతూ మన జీవితాన్ని మనము ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇంత ఓర్పు కలిగిన ఒక స్త్రీ కుటుంబ బాధ్యతలో ఇంత ఓర్పు, ఇన్ని ఉడుకుని తప్పకుండా సాధించగలరు. ఆచరణ మనము ఈ సృష్టికి మూలము అని చెప్పి అందరూ ప్రతి ఒక్కరు కూడా మహిళల గురించి చెప్తుంటారు. నిజం, మనం సృష్టికి మూలం. అది ఎందుకంటే మనము సాధించగలము అనుకునేది, మనం చేయగలము అనుకునేది అందరూ చేయలేదు. మిగతా పురుషులు ఒక్క పని చేయగలరు, 2 పనులు చేయగలరు. బట్ మనము వాళ్ళకి మనకి అన్ని కూడా మనమే చేయగలము. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక అత్త మామలికి ఒక కోడలుగా, తల్లిదండ్రులకి ఒక బిడ్డగా, అన్నదమ్ములకి అక్క చెల్లెలుగా, వాళ్ళకి ఎటువంటి అభద్రతా భావం కలిగినా మేమున్నాము అని చెప్పి వాళ్ళ భుజం తట్టి వాళ్ళ భవిష్యత్తును ముందుకు తీసుకుపోయే శక్తి ఆ ఇంట్లో ఉన్న మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి, అందుకు ఇప్పుడే సోదరులు చెప్పినట్టు మొట్టమొదటిగా మన అన్న నందమూరి తారక రామారావు గారు మనకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన భవిష్యత్తుకి సపోర్ట్గా డ్వాక్రా తీసుకుని వచ్చారు. ఇవన్నీ కూడా మనకి మన నాయకులు భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. 50% రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఇవన్నిట్లో కూడా చూసుకుంటే మనము ఎంతో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మహిళ కూడా నేను నిలబడగలను, నేను సంపాదించగలను, నేను కుటుంబం చక్కదిద్దుకోగలను అని చెప్పి మనము ఎంతో ధైర్యంగా చెప్పుకోగలుగుతాం. కానీ మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, ఎంత మనం ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా పైకి వచ్చినా కూడా మనకి సంసారం అనేది, ఫ్యామిలీ అనేది చాలా ముఖ్యం. ఇంత కలిసి రచ్చగలగాలన్నారు. మొదట మనం ఇంత ముందుకు వచ్చి ఇంత ఇవన్నీ చేయగలుగుతున్నాం, ఇంత ధైర్యంగా అంటే మన వెనక ఒకరు ఉన్నారు, మనల్ని మోసే వాళ్ళు ఒకరు ఉన్నారు. వాళ్ళు ఇచ్చే సహకారంతో, సపోర్ట్తో మనము ముందుకు అడుగేయగలుగుతున్నాం. అదే మన భర్తైనా, తండ్రైనా, అన్నదమ్ముడైనా, కొడుకైనా, ఎవరైనా కూడా. కాబట్టి వాటికి అనుగుణంగా వాళ్ళకేదో చూసి మనము బయటకు వచ్చి మన హక్కుల కోసం పోరాడాలి. కానీ మేము హక్కుల కోసం పోరాడతాము అని చెప్పి ఇంటిని వదిలేసి ఎప్పుడు చూడు మనం రోడ్లలో తిరిగితే అది మహిళా సాధారణంగా కాదు, హక్కుగా. సమానత్వం అనేది మనము అందులో తీసుకోకూడదు. మనం బ్యాలెన్స్ చేసుకుంటూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఈరోజు